ప్రేక్షకుల ఊహలు అంచనాలకు మించేలా డాకు మహారాజ్ అంటున్న హీరో బాలకృష్ణ. ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా అంటున్నారు డాకు మహారాజ్. మరి ఆయన కథ ఏంటి? తన తెరపై చేసిన యాక్షన్ హంగామా ఎలాంటి అనుభూతి అందించిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన ఈ డాకు మహారాజ్ను బాబీ కొల్లి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులు. బాబీ దేవోల్, ఊర్వశి రౌతెలా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు, 1 బుల్లెట్ గాయం అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్ అంటూ ట్రైలర్లో బాలయ్య పాత్రను పరిచయం చేసిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ మాట్లాడుతూ, తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన బాధాకరం, నన్నెంతో కలవరపరిచింది. అందుకే అనంతపురంలో నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేశాం. ఆ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలి. నేనెప్పుడు ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారన్నది ఆలోచిస్తుంటాను. ఆతిథ్య 369లో కృష్ణదేవరాయలు మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ను కాపాడే పాత్ర ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోయింది. అందుకే అలాంటి పాత్రలో తెరపై ఫుల్ లెంగ్త్లో కనిపిస్తే బాగుంటుందని అనుకొని దర్శకుడు బాబీ, నేను ఈ కథతో ప్రయాణం ప్రారంభించాం. తెలుగు వాళ్ళ గొప్పదనం ఏంటి అన్నది చూపిస్తూనే ఓ మంచి సందేశాన్ని ఈ సినిమాతో చెప్పనున్నాం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అఖండ తర్వాత నుంచి నేనేంటో, ఈ పరిశ్రమలో నా ప్రస్థానం ఏంటన్నది అందరూ చూస్తున్నారు, ఇకపై ఇంకా చూస్తారు. ఇప్పటి వరకు సంక్రాంతికి నా నుంచి వచ్చిన సినిమాలన్నీ ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడీ పండక్కి డాకు మహారాజ్గా వస్తున్నా. ఇది తప్పకుండా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు మించేలా ఉంటుంది అన్నారు దర్శకుడు బాబీ మాట్లాడుతూ. బాలకృష్ణ చేసిన ఆదిత్య 369లోని ఒక పాత్ర లుక్ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న తరం మెచ్చేలా ఈ కథ అల్లుకున్నాం. మేమంతా ఒక సైన్యంలా పనిచేసి ఎంత అద్భుతమైన చిత్రం చేశాం. దీనికి తమన్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారు. ఖచ్చితంగా థియేటర్లో స్పీకర్లు బద్దలవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ భరత్, తేజస్విని, సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, ప్రజ్ఞ, ఊర్వశి, శ్రద్ధా శ్రీనాథ్, మోహన్ కృష్ణ, వెంకట్, యుగంధర్, విజయ్ కార్తిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.